గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ స్థాపన నిర్వహణలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఏఎన్ఎస్ఆర్ సంస్థ విశాఖలో జీసీసీఎస్ కోసం ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్ క్యాంపస్ను స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేరకు కుదిరిన ఒప్పందం ప్రకారం ఏఎన్ఎస్ఆర్ సంస్థ మధురవాడ ఐటీ క్లస్టర్లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టనుంది. ఈ క్యాంపస్ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో 10,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అత్యుత్తమ ప్రతిభ గల పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకోవడంలో ప్రపంచ స్థాయి సంస్థలకు ఏఎన్ఎస్ఆర్ మద్దతు ఇస్తుంది. ఏఎన్ఎస్ఆర్ సంస్థ సీఈఓ లలిత్ ఆహూజా మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి ప్రతిభ, బలమైన మౌలిక సదుపాయాలు, విజనరీ లీడర్షిప్ మేలు కలయికగా ఉన్న విశాఖ మహానగరం అద్భుతాలను సృష్టిస్తోందన్నారు. విశాఖలో తాము ఏర్పాటు చేసే ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రపంచ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థలకు గమ్యస్థానంగా మారబోతోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, రాబోయే 4 ఏళ్లలో ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది మా లక్ష్యమని, ఇందులో ఐటీ, జీసీసీ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. ఇందుకోసం విశాఖ మహానగరం నుంచే మా ప్రయాణం ప్రారంభించామని, దీన్ని మేం టార్గెట్గా మాత్రమే కాక ఉద్యమంలా స్వీకరించామన్నారు. బెంగళూరు, గోవా నగరాలు మేలు కలయిక విశాఖ నగరమని, వ్యాపారానికి అనుకూలమైన నగరంగానే కాక ప్రతిభను ఆకర్షించే ప్రాంతంగా విశాఖను తయారు చేయాలన్నది మా విధానమన్నారు. ఆర్థిక వృద్ధి వ్యూహంలో జీసీసీలదే కీలక పాత్ర అని, కొద్ది నెలల్లోనే తాము ఈ రంగంలో గ్లోబల్ ప్లేయర్స్ను ఆకర్షించడం తొలి విజయమన్నారు. 100 ఐటీ కంపెనీలు ఏపీకి రప్పించాలన్నదే తమ లక్ష్యమని, కేవలం ప్రోత్సాహకాలు అందించడమే కాక ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖ నగరంపై ఇప్పటికే ప్రపంచ స్థాయి సంస్థలు దృష్టి సారించాయని, గూగుల్ సంస్థ అమెరికా వెలుపల తొలిసారిగా అతిపెద్ద డేటా సెంటర్ను నిర్మించబోతోందని, భారతదేశంలోని అతిపెద్ద డేటా సిటీని విశాఖలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైపర్ స్కేల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఏఐ ల్యాబ్స్, ఎనలిటిక్ హబ్లు, కంప్యూటింగ్ క్లస్టర్స్తో కలిసి ఉంటాయని తెలిపారు. కేవలం ప్రకటనలో మాత్రమే పరిమితం కాకుండా ఫలితాలపై శ్రద్ధ వహిస్తున్నామని, ఎమర్జింగ్ సిటీస్ ఫ్రేమ్ వర్క్లో భాగంగా అమరావతి, తిరుపతి, అనంతపురం, కాకినాడ వంటి నగరాల్లో స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. గ్లోబల్ సిటీ విశాఖకు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ కోసం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నామన్నారు. విశాఖ నగరాన్ని ప్రపంచ జేసీసీ నూతన రాజధానిగా మార్చేందుకు మాతో కలిసి పనిచేయాలని చెప్పారు. ఇక విశాఖలో నూతన అధ్యాయం కోసం మేం చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలంటూ మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తదితరులు ఉన్నారు.